హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా వర్షం పడుతుంటే మనకి స్నాక్స్ వేడిగా కారంగా క్రంచీగా తినాలనిపిస్తుంది కదా. అయితే ఈరోజు ఎంతో శక్తివంతమైన హెల్తీ బెనిఫిట్స్ ఉన్న స్నాక్స్ చేయబోతున్నాము. అదే మునగాకు పకోడీ. పకోడీ కారంగా వేడిగా క్రంచీగా చేయబోయే ముందు మరి ఆ మునగాకులో ఉన్న ఆ శక్తివంతమైన బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందామా. ఒక పాలలో ఉండే శక్తి, అరటిపండులో ఉండే శక్తి, దానిమ్మ పండ్లలో ఉండే శక్తి, గుడ్లలో ఉండే శక్తి, వివిధ రకాల ఆకుకూరలు కాయగూరల్లో ఉండే శక్తి, నాన్ వెజ్లో ఉండే బెనిఫిట్స్, ఇలా అనేక రకాలుగా ఈ ఒక్క మునగాకులోనే ఉంది. ఈ మునగాకుని మొరింగా అని కూడా అంటారు. మునగాకుతో పకోడీలు, గారెలు, పచ్చడి, కారం పొడి, పప్పు ఇలా అనేక రకాల రెసిపీస్ చేస్తున్నారు. అసలు మునగాకు అంటేనే ఒక వైరల్ అయిపోయింది. అంత శక్తివంతమైన శక్తి అనేది ఈ మునగాకులో, మునగకాయల్లో ఉన్నాయి. లేత మునగాకు మండల్ని తెంపుకొని సన్నగా తుంపుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ వంట సోడా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ కారము. స్పైసీగా ఉండాలంటే కారం వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు సగానికి ఈర్చుకొని పెట్టుకోవాలి. సగానికి తుంపి పెట్టుకున్న మునగాకులు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పూర్తిగా వాటర్ యాడ్ చేయకుండానే ఉల్లిపాయలో ఉండే వాటర్తోనే ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుస్తాయి. పకోడీ టేస్ట్ అనేది ఇలా కలపటంతోనే సగం టేస్ట్ వస్తుంది. అంతగా కలపాలి వాటర్ రిలీజ్ అయ్యే వరకు. తర్వాత ఇప్పుడు 2 టీ గ్లాసులు శనగపిండి, ఒక 1/4 గ్లాసు వరిపిండి అనేది ఆప్షన్. మీకు గట్టి పకోడీ క్రంచీగా ఉండాలంటే వరిపిండి వేసుకోవాలి, మెత్తగా ఉండాలంటే అది స్కిప్ చేయొచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిలు ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. చుక్క నీరు కూడా యాడ్ చేయకుండా కలుస్తుంది. పిండి ఇలా కలిపినప్పుడే మనకి ఆయిల్ కూడా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలు కాల్చుకోవాలి. 1 నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపు తిరగేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మునగాకు పకోడీ క్రంచీగా. మునగాకులో ఉండే హెల్తీ బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు అసలు ఇంతగానో మునగాకుని యూజ్ చేస్తున్నారనేది తెలుసుకుందాం ఒకసారి. మునగాకు రెసిపీస్ ఇలా తినడం వల్ల చేసుకొని బాణలా ఉండే పొట్ట కరగటంతో పాటు అరిచేతి మందంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఇంకా కిడ్నీలో రాళ్ళు కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ కారక కణాలను నిర్మూలిస్తుంది. థైరాయిడ్ సమస్య. ఇలా ఒకటేమిటి, ఆకుల్లోనే రారాజు మునగాకు. ఆయుర్వేద షాపుల్లో మునగాకు పొడి, మునగాకు రసం ఇలా మొరింగా అనే పేరుతో, మొరింగా లీవ్స్ అనే పేరుతో అమ్మబడుతున్నాయి. అంతగా ఉపయోగకారకంగా ఉంటుంది ఈ మునగాకు అనేది. ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పొడి, పప్పు, రసము, స్నాక్స్. మరి ఈరోజు చేసిన మునగాకు పకోడీ చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంది. ఎంతో టేస్టీ మునగాకు పకోడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.